అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, మా ఇద్దరి యొక్క చేతులు ఏవైతే ఇప్పుడు కలిసి ఉన్నాయో, ఈ చేతిని నేను ఇలాగా పైకి లేపుతుంటే పైకి లెగుస్తుంది, కిందకి పెడుతుంటే కిందకి దిగిపోతుంది. ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం మనతో ఉన్న వాళ్ళు పైకి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తామో, ఇన్షాల్లా అల్లా తబారక్ తఆలా మనల్ని కూడా పైకి వచ్చే భాగ్యం ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మన పక్కన ఉన్నవారు మనతో ఉన్నవాళ్ళు కిందకి దిగిపోవాలని చెప్పి ఆలోచన చేస్తామో, అప్పుడు మనకి తెలియకుండానే మన యొక్క స్థాయి కూడా కిందకి దిగిపోతుంది, మన యొక్క జీవితం కూడా కిందకి అయిపోతుంది. దాని గురించే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు అందరూ పైకి రావాలని కోరుకుందాం. దాని ద్వారానే మన జీవితాలు కూడా పైకి వస్తాయి. ఎదుటి వాళ్ళకి పడి ఆడవడం, అసూయపడడం, కుళ్ళుతో ఉండడం అనేవి మానేద్దాం. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, మా ఇద్దరి యొక్క చేతులు ఏవైతే ఇప్పుడు కలిసి ఉన్నాయో, ఈ చేతిని నేను ఇలాగా పైకి లేపుతుంటే పైకి లెగుస్తుంది, కిందకి పెడుతుంటే కిందకి దిగిపోతుంది. ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం మనతో ఉన్న వాళ్ళు పైకి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తామో, ఇన్షాల్లా అల్లా తబారక్ తఆలా మనల్ని కూడా పైకి వచ్చే భాగ్యం ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మన పక్కన ఉన్నవారు మనతో ఉన్నవాళ్ళు కిందకి దిగిపోవాలని చెప్పి ఆలోచన చేస్తామో, అప్పుడు మనకి తెలియకుండానే మన యొక్క స్థాయి కూడా కిందకి దిగిపోతుంది, మన యొక్క జీవితం కూడా కిందకి అయిపోతుంది. దాని గురించే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు అందరూ పైకి రావాలని కోరుకుందాం. దాని ద్వారానే మన జీవితాలు కూడా పైకి వస్తాయి. ఎదుటి వాళ్ళకి పడి ఆడవడం, అసూయపడడం, కుళ్ళుతో ఉండడం అనేవి మానేద్దాం.